నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానాస్ ఫ్లేవర్. ఇవాల్టి వీడియోలో మనం క్రిస్పీ మరియు రుచికరమైన స్నాక్ రెసిపీ చికెన్ పకోడా తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఈవినింగ్ టైం మరియు రెయినీ డేస్ సమయంలో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. నేను ఇవాళ అర కేజీ చికెన్ని తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ ముక్కలు తీసుకోండి. ఇప్పుడు చికెన్ మీద మసాలాలు వేసేద్దాం. చిటికెడు పసుపు, అర టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ బిర్యానీ మసాలా మరియు మిరియాల పొడి, సన్నగా కట్ చేసిన కరివేపాకు కొంచెం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ మైదా, 1 ఎగ్ పగలగొట్టి వేసుకోవాలి, అరబద్ద నిమ్మరసం. ఈ మసాలాలు చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలపాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ బాగా కలపండి. ఇప్పుడు దీన్ని కనీసం 2-3 గంటల పాటు మ్యారినేట్ చేయండి. అప్పుడే రుచి బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ మిశ్రమాన్ని మళ్ళీ ఒక్కసారి కలిపి ఒక్కొక్క ముక్కని ఆయిల్లో వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేయండి. ఇలా మిగతా ముక్కల్ని కూడా ఫ్రై చేయండి. చూడండి, మన టేస్టీ మరియు క్రిస్పీ చికెన్ పకోడా రెడీ అయ్యింది. ఇది ఉల్లిపాయ మరియు నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ మరియు హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం జ్ఞానాస్ ఫ్లేవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్.